రైతులు కష్టించి పండించిన వరి ధాన్యంను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ 2,320 రూపాయల మద్దతు ధరను పొందాలని, ధాన్యం విక్రయించిన 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి వరి ధాన్యం సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ వద్ద ఉన్న వరి ధాన్యాన్ని మ్యాచర్ బాక్స్ ద్వారా తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించి సన్నవడ్లను గుర్తించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు పెద్ద మొత్తంలో సన్నవడ్లు పండిస్తేనే ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యంలో ప్రభుత్వం అందిస్తుందని రైతులు సహకరించాలని పేర్కొన్నారు. రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో ఎలాంటి మోసాలకు తావులేదని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ సైతం ఇస్తుందని, రైతులు ఎక్కువ మొత్తంలో సన్నవడ్లను పండించాలని సూచించారు. సెంటర్ వద్ద రైతులకు హెల్ప్ నెంబర్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెంటర్ నుండి 7,241 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మంచి సేవలు అందించి రైతుల మెప్పు పొందినందుకు గాను ఐకేపీ సంఘాల సభ్యులైన పెరుగుల మంజుల, కోనేటి స్వప్న, బట్టు మాధవీలను శాలువాలు కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింగారావు, జిల్లా మేనేజర్ రజనీకాంత్, జిల్లా శాఖర అధికారి రామానుజాచారి, తహసీల్దార్ ముద్దసాడి రమేష్, ఎంపీడీఓ బాసం మధుసూదన్, శ్రీకాంత్, డిపిఎం ప్రవీణ్, డిటిసిఎస్ ఖాజా, ఎస్ఎం రాజు, ఏపీఎం మట్టల సంపత్, సిసిలు దెంచరోజు సత్యనారాయణ, వెంకటమల్లు, రైతులు, హమాలీ కార్మికులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది చిగురుమామిడి సెంటర్లో ఐకేపీ సెంటర్లో జిల్లా కలెక్టర్ గారితో సహా రావడం జరిగింది. మీ ముందుగానే మేము చూశారు, మీరు అందరూ చూశారు. ఉన్న రైతాంగంతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక చాలా అడ్వాన్స్ రైతులు కూడా వచ్చినారు, కలెక్టరేట్ నుంచి రిటైర్ అయినారు. సో వారికి కూడా చాలా సంతోషపడినారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఐకేపీ సభ్యులారా ఎవరైతే ఈ సెంటర్ని ఉన్నారో వాళ్ళకి మేము అభినందిస్తున్నాము. చాలా సంతోషం. మీరంతా మీ ముందుగానే వాళ్ళకి చేయడం బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒకటే మేము ప్రజలకి ముఖ్యమైన రైతాంగాలకి చెప్పాల్సిందే అనుకుంటున్నాము. మీది ప్రతిదీ గింజ ఇక్కడ సెంటర్లో తీసుకురండి. ప్రత్యేకంగా సన్న రకం ఏదైతే పేడి ఉందో అది ఖచ్చితంగా ఇక్కడ తీసుకురండి. ఇక్కడ మీకు మంచి రేట్ దొరుకుతుంది. ఏ దళారీ మధ్యలో దాంట్లో ప్రైవేట్ ట్రేడర్స్ దాంట్లో సరే మీకు దానికన్నా హై రేట్ దొరికితే మంచిది, సంతోషమే. 2800 పైన. కానీ ఎవరు కూడా మోసం చేయడానికి వీల్లేదు. సెంటర్లో వస్తే డెఫినెట్గా 2 daysలో వారికి పేమెంట్ పడుతుంది. 3rd day బోనస్ కూడా పడుతుంది. టోటల్ 2300 మీకు తెలుసు ఎంఎస్పీ ఉన్నది. దానికి 500 చొప్పుగా బోనస్ కూడా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ తీసుకువస్తే ఇదే సన్న రకం పేడితో సన్న బియ్యం తీసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు మన రేషన్ కార్డు ధారకుడికి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ దాంట్లో అందరూ కూడా సహకారాన్ని కోరుతుంది. కొన్ని బస్తాలు పోయిన But actually, we have to appreciate this year. Minor group doing this job. Really, we have to appreciate. Baga ji sir. No problem at all. Okay, good. We have to appreciate. Yes, very good. And we have to appreciate third lady also, who's making it happen. Isn't it? Okay, very nice. మీరు కలెక్టర్ బ్రాంచ్ నుంచి రిటైర్ అయినారు కాబట్టి మీరు ఇంకొకటి పని చేయండి. ఫార్మర్స్కి అందరికీ చెప్పండి, వాళ్ళు ఇటు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇటు అటు పోకుండా సెంటర్లో తీసుకురావాలా.
ఇక్కడ ఇదే రేట్ దొరుకుతుంది, దాంట్లో ఏ ధోకా ఉండదు. 2 days లో గ్యారంటీగా చెప్పండి. సన్న ఏమన్నా చేశారా మీరు? సన్న చేయాలా నెక్స్ట్ టైం? మీరు బోనస్ వచ్చేది కదా. I know that. High quality paddy also. We are aware of that. Much rains are so really farmers everybody happy. Good. So ask them to bring it here. మనకు ఇక్కడ వస్తే అదే మనం ఏ కటింగ్ ఉండదు, ప్రాంప్ట్ పేమెంట్ ఉంటుంది, 2 days MSP, 1 more day బోనస్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ప్లేస్. అండ్ ఫార్మర్ ఇంకా ఎవరెవరు ఫార్మర్ ఎప్పుడు తీసుకొచ్చావు? వారం రోజు అయిందా? ఎంత మరి పచ్చిగా కోసేసావా? పచ్చి అంటే మామూలుగా పచ్చి ఉంటే ఎండ వచ్చింది సార్. మామూలుగా పచ్చి ఉండే అప్పుడు ఎంత వచ్చింది? ఇంకా సన్న ఏదన్నా ఉంటే ఇక్కడ ఇప్పించండి, వారికి రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.